ఇది గ్రిడ్ ఇన్వర్టర్. ఈ గ్రిడ్ ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే ప్యానల్ నుంచి వచ్చిన డీసీ పవర్ డీసీడీబీ బాక్స్ లోకి వచ్చి డీసీడీబీ బాక్స్ ద్వారా ఈ గ్రిడ్ ఇన్వర్టర్కి వచ్చి గ్రిడ్ ఇన్వర్టర్ డీసీని ఏసీగా చేసి ఏసీడీబీ బాక్స్ లో పంపిస్తుంది. ఈ ఏసీడీబీ బాక్స్ లో నుంచి డైరెక్ట్ గా మీటర్, దీన్ని నెట్ మీటర్ అంటారు. కరెంట్ డిపార్ట్మెంట్ ఈ నెట్ మీటర్ అనేది బిగిస్తుంది. ఇదే నెట్ మీటర్. ఈ నెట్ మీటర్ లోకి వచ్చి మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యూనిట్స్ అనేది ప్రతి నెల బిల్లు కరెంట్ డిపార్ట్మెంట్ లోకి తీస్తారు కాబట్టి దాంట్లో ఆ బిల్లులో మనకు జనరేట్ అవుతుంది. మనం ఎక్స్పోర్ట్ ఎన్ని యూనిట్లు చేసాం, వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ ఎన్ని యూనిట్లు చేసాం, నెట్ యూనిట్స్ మనకి బిల్లు జనరేట్ అవుతుంది. ఇది ఈ సిస్టమ్. టెక్నికల్ గా ఈ సిస్టమ్ ఇది ఇట్లా పనిచేస్తుంది. ఈ సిస్టమ్ ఇప్పుడు ఉంది, అంతవరకు కూడా ఉండింది, కానీ అవగాహన ఇబ్బంది వల్ల ఇంత టెక్నాలజీ అనేది మన వాళ్ళకి లేదు. అంటే ప్రతి నెల లైవ్ మన బిల్లుకి కనిపిస్తుంది. ప్లస్ దీనికి ఒక అప్లికేషన్ పెట్టాం. అప్లికేషన్ లో యాప్ లో మనం ఎన్ని యూనిట్స్ ప్రొడక్షన్ అయింది కూడా మనం లైవ్ లో చూసుకోవచ్చు. నెట్ గాని ఉంటే ఈ రోజు మనకి ఎన్ని యూనిట్ ప్రొడక్షన్ వచ్చింది అనేది కూడా మనం లైవ్ లోనే చూసుకోవచ్చు. ఇప్పటి వరకు 0.6 యూనిట్స్ జనరేట్ అయ్యి ఉంది. ఉదయం నుంచి ఏంటంటే మబ్బులేసింది. మబ్బులేసిన దాని వల్ల ఏంటంటే ప్రొడక్షన్ తక్కువగా ఉంది. ఇప్పుడు కరెంట్ ప్రొడక్షన్ వచ్చి 0.74 కిలో వాట్స్ వస్తుంది అనమాట. యాక్చువల్ గా అది 3.2 కూడా వస్తుంది బాగా కనుకుంటే. ఎండ కూడా వచ్చింది బాగా మంచి ఎండ బాగా నిలువుగా ఉండేటప్పుడు. ఇప్పుడు మబ్బులు ఉదయం నుంచి మబ్బుల్లో ఉంది కాబట్టి అనేది ఇట్టుంది. పూర్తిగా మబ్బులు వేసిన డిసెంబర్ లో కూడా మన అవసరాలకు మోయిన 8 నుంచి 10 యూనిట్ల దాకా కూడా ఏంటంటే జనరేషన్ వస్తుంది.